Friends, welcome to CityMax channel. Today we are going to discuss about equation of pair of tangent. Pair of tangent is a form from a external point to the circle. అంటే ఏంటంటే ఒక పాయింట్ గుండా పాస్ అవుతున్న టూ టాంజెంట్స్, ఒక సర్కిల్ మీద గుండా పాస్ అవుతున్న టూ టాంజెంట్స్ని మనం పెయిర్ ఆఫ్ టాంజెంట్ అని అంటాం. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ విత్ ఏ బ్రీఫ్ డయాగ్రామ్. ఒక సర్కిల్ అవుట్ సైడ్ నుంచి ఒక పాయింట్, ఈ పాయింట్ గుండా పాస్ అవుతున్న టాంజెంట్, దిస్ వన్ ఈజ్ ఫస్ట్ టాంజెంట్ అండ్ దిస్ వన్ ఈజ్ సెకండ్ టాంజెంట్. ఇది వచ్చేసి సెంటర్ అన్నమాట సర్కిల్లో. ఈ టూ టాంజెంట్స్ యొక్క ఈ పాయింట్ గుండా పాస్ అవుతున్న టూ టాంజెంట్స్ని మనం పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అని అంటాము. వాటి ఈక్వేషన్ కనుక్కోవాలి అని అంటే చూడండి, దిస్ వన్ ఇస్ T1 అండ్ దిస్ వన్ ఇస్ T2. దాని ఈక్వేషనే మనం కనుక్కోవాలి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అని అంటాం, పెయిర్ ఆఫ్ టాంజెంట్. ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ టాంజెంట్ అంటే ఒక సర్కిల్కి అవుట్ సైడ్ గుండా పాస్ అవుతున్న టూ టాంజెంట్స్ని మనం ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అని అంటాము. దానికి కూడా మనకి ఆరిజిన్ గుండా పాస్ అవుతున్నప్పుడు, అంటే సర్కిల్ యొక్క సెంటర్ మనకి ఆరిజిన్ నుంచి ఉన్నప్పుడు, చూడండి సర్కిల్లో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చూడండి టూ టాంజెంట్స్ వస్తాయి. అవుట్ సైడ్ నుంచి పాస్ అవుతున్న పాయింట్ గుండా పాస్ అవుతున్న టూ టాంజెంట్స్ అన్నమాట. ఇవి పెయిర్ ఆఫ్ టాంజెంట్స్. ఎప్పుడైతే మనకి ఆ సర్కిల్ అవి పాస్ అవుతున్న ఏ టాంజెంట్ అంటే సర్కిల్కి టచ్ అవుతున్నప్పుడే మనం టాంజెంట్ అని అంటాం కదా. అలాగా ఆ సర్కిల్ యొక్క సెంటర్స్ ఆరిజిన్ అయితే అప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఒక ఫామ్లో వస్తుంది. అది కాకుండా మనకి సెంటర్ పాయింట్ అయితే అప్పుడు ఇంకొక ఫామ్లో వస్తుంది. ఇది చూడండి, ఇది వచ్చేసి ఆరిజిన్ నుంచి పాస్ అవుతున్నప్పుడు x² + y² = r² ఉన్నప్పుడు పెయిర్ ఆఫ్ టాంజెంట్ ఈక్వేషన్ ఈజ్ s × s1 = t² అన్నమాట. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం పెయిర్ ఆఫ్ టాంజెంట్ ఈక్వేషన్ని కనుక్కుంటాం. ఎప్పుడు సర్కిల్ యొక్క సెంటర్ ఆరిజిన్ దగ్గర ఉన్నప్పుడు. అలా కాకుండా మనకి పెయిర్ ఆఫ్ టాంజెంట్ యొక్క సర్కిల్ ఉంటుంది కదా, అవి పాస్ అవుతున్న సర్కిల్, దాని యొక్క సెంటర్కి మనకి పాయింట్ ఉంటే ఎట్ px1, y1 అన్న పాయింట్ దగ్గర ఉంటే మనం అప్పుడు యూజ్ చేసే ఫార్ములా వచ్చేసి చూడండి, ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ టాంజెంట్ అన్నమాట. ఒక పాయింట్ దగ్గర ఆ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏమవుతుంది అని అంటే s1² = s × టాంజెంట్. ఇదన్నమాట ఈక్వేషన్. పాయింట్ ఉన్నప్పుడు, పాయింట్ ఆరిజిన్ దగ్గర ఉన్నప్పుడు, పాయింట్ x1, y1 దగ్గర ఉన్నప్పుడు. ఇప్పుడు మనం వాటి గురించి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఇంకా బ్రీఫ్గా అర్థమవుతుంది. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ టాంజెంట్ ఫ్రమ్ 4, 3 టు ద సర్కిల్ x² + y² = 9. ఇక్కడ చూడండి, మనకి x² + y² = r² ఫార్ములాలో ఉంది కదా. అంటే మనకి సర్కిల్ పాయింట్స్ ఏం ఇవ్వలేదు కాబట్టి ఆ సర్కిల్ యొక్క సెంటర్ వచ్చేసి ఆరిజిన్ దగ్గర ఉంది అని మనకు అర్థమవుతుంది. అక్కడ ఫార్ములాలో మనకి s అంటే ఇచ్చిన సర్కిల్ అన్నమాట. s1 అంటే మనకి ఇచ్చిన పాయింట్, అవుట్ సైడ్ యొక్క పాయింట్ నుంచే కదా టూ టాంజెంట్స్ వస్తాయి. ఆ పాస్ అవుతున్న పాయింట్స్, ఆ పాయింట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూని s1 అంటాం. t అంటే టాంజెంట్ ఈక్వేషన్, దాన్ని సబ్స్టిట్యూట్ చేసి మనం టాంజెంట్ ఈక్వేషన్ తీసుకుంటాము. ఇప్పుడు పెయిర్ ఆఫ్ టాంజెంట్ ఈక్వేషన్ ఏంటి అని అంటే s1 = t² అన్నమాట. ఇప్పుడు ఆ ఫార్ములాలో మనం పైన వచ్చిన వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చిన ఈక్వేషన్ వచ్చేసి ఇది. దీన్ని మనకి ఇంకా కొంచెం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, ఇంకా బ్రీఫ్గా కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, బట్ దిస్ ఈజ్ ఎనఫ్. మనం ఇంకా కావాలంటే సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో హియర్ ఈస్ ద పెయిర్ ఆఫ్ టాంజెంట్ ఈక్వేషన్ అన్నమాట. సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ టాంజెంట్ ఫ్రమ్
పాయింట్ 4, 2 టు ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 4y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ సర్కిల్ ఈక్వేషన్కి వచ్చేసి మనకి -6 అండ్ -4 అనేవి g అండ్ f వాల్యూస్ కాబట్టి మనం దాని నుంచి ఫస్ట్ సెంటర్ వాల్యూ తీసుకుంటాము. ఇక్కడ వచ్చేసి ఫార్ములా డిఫరెంట్గా యూజ్ చేస్తాము. సో మనం ఫస్ట్ ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ నుంచి -g, -f అంటే ఆ ఈక్వేషన్లో సెంటర్ వస్తుంది కదా, అలాగా సెంటర్ వాల్యూ తీసుకున్నాం ఫస్ట్. s అంటే ఇచ్చిన సర్కిల్, s1 అంటే ఆ ఇచ్చిన పాయింట్ మనకి సర్కిల్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంటుందో అదే ఫామ్లో మనం సబ్స్టిట్యూట్ చేయడమే కదా, ఇచ్చిన పాయింట్ ఆ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయడమే. అలా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి దాని సబ్స్టిట్యూషనే కంటిన్యూషన్ చేస్తున్నాను నేను. దాన్ని కూడా మనం ఆ ఇచ్చిన వాల్యూనే మనం ఇంకా s1 దాంట్లో సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి టాంజెంట్ ఈక్వేషన్లో కూడా మనం సబ్స్టిట్యూట్ చేసి ఆ ఈక్వేషన్ బయటికి తీసుకుందాం. సో మనం ఆ వాల్యూని టాంజెంట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చిన ఈక్వేషన్ వచ్చేసి x - 28. పెయిర్ ఆఫ్ టాంజెంట్ ఈక్వేషన్ ఏంటి, మనకి ఎప్పుడు సెంటర్ ఉన్నప్పుడు, సెంటర్ ఆరిజిన్ కాకుండా ఉన్నప్పుడు ఏంటి, s1² ఈజ్ ఈక్వల్ టు s ఇంటూ t అనమాట. మనకి s1² వాల్యూ వచ్చేసి ఎంత వచ్చింది, 12 అనమాట. ఆ వచ్చిన s1 వాల్యూ -12ని మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. అలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వచ్చిన ఈక్వేషన్ వచ్చేసి 144 ఈజ్ ఈక్వల్ టు s అంటే ఇచ్చిన సర్కిల్ అనమాట, x² ప్లస్ y² మైనస్ 6x మైనస్ 4y మైనస్ 12 ఇంటూ x - 28 అనమాట. ఇది మనకు వచ్చిన పెయిర్ ఆఫ్ టాంజెంట్ ఈక్వేషన్. ఇంకా ఎలా వచ్చినా సరే మనం ఇలానే సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇప్పుడు ఆరిజిన్ ఉన్నప్పుడు మటుకు ఇంకొక ఫార్ములా ఫస్ట్ చెప్పాను కదా, ఆ ఫార్ములా యూజ్ చేస్తాము. ఆరిజిన్ కాకుండా మనకి సెంటర్ ఇచ్చేసి సెంటర్ పాయింట్ 3, 4 అనో 2, 3 అనో మనకు పాయింట్ ఇస్తే అప్పుడు వచ్చేసి మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తామన్నమాట. ఏం లేదు, ఆరిజిన్ అంటే g వాల్యూ f వాల్యూ మైనస్ అయిపోతాయి. మనం అది డైరెక్ట్ ఈ ఫార్ములా యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. బట్ దట్ వన్ ఈజ్ ఈజీ ప్రాసెస్ అనమాట. 2 ఈక్వేషన్స్గా డివైడ్ చేసి చేసుకుంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.